అసలు ఎందుకు మన పెద్దవాళ్ళు గ్రహణం టైంలో బయటికి వెళ్ళొద్దు, గ్రహణాన్ని చూడొద్దు, గ్రహణం టైంలో ఫుడ్ తినొద్దు అని చెప్తుంటారు? ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రహణ సమయంలో ఏమీ తీసుకోకూడదు. ఇది చాలా ప్రధాన నియమం. దాని వెనుకున్న సైన్స్ ఏంటి? దాని వెనుకున్న నమ్మకం ఏంటి? అది నమ్మకమా లేదా మూఢనమ్మకమా? మ్యాటర్లోకి వెళ్తే గ్రహణం, ఎక్లిప్స్ ఆర్ 2 types: లూనార్ ఎక్లిప్స్, సోలార్ ఎక్లిప్స్. బేసికలీ లూనార్ ఎక్లిప్స్ అంటే ఒక పర్టికులర్ టైంలో సన్ లైటింగ్ భూమి మీద పడ్డప్పుడు భూమి యొక్క షాడో మూన్ మీద పడుతుంది. అప్పుడు మూన్ గ్రాడ్యువల్గా డిసప్పీర్ అవుతుంది. ఇది నార్మల్ లూనార్ ఎక్లిప్స్. అయితే సెప్టెంబర్ 7th వచ్చిన ఎక్లిప్స్ లో మూన్ రెడ్ కలర్ లో కనిపించడానికి రీజన్, ఎప్పుడైతే సన్ రేస్ భూమి అట్మాస్ఫియర్ లోకి ఎంటర్ అవుతుందో అప్పుడు స్కాటరింగ్ ఆఫ్ లైట్ జరగడం వల్ల లైట్ లో ఉండే డిఫరెంట్ కలర్స్ లో హయ్యర్ వేవ్ లెంత్ ఉన్న కలర్స్ లైక్ ఆరెంజ్ అండ్ రెడ్ మాత్రమే మూన్ వరకు రీచ్ అవుతాయి. అందుకు మాత్రమే మనకి మూన్ రెడ్ కలర్ లో కనిపిస్తుంది. అయితే మన పెద్దలు మనకి చెప్పే జాగ్రత్తలు వెనుకున్న కారణం ఏంటంటే, పూర్వకాలం ఉండే గుడిలలో ఇప్పుడుండే గుళ్ళలో ఉన్న అంత అడ్వాన్స్డ్ లైటింగ్ సిస్టమ్ ఉండేది కాదు. ఆ రోజుల్లో నైట్ టైం పూజలు చేసే గుళ్ళలో ఉండే మెయిన్ సోర్స్ ఆఫ్ లైట్ అనేది దీపం మాత్రమే. సో గ్రహణం టైంలో ప్రకృతిలో వచ్చే మార్పుల వల్ల నైవేద్యం పాడైపోయేది అండ్ అబ్నార్మల్గా వచ్చే గాలుల వల్ల గుళ్ళో దీపాలు ఆరిపోయేవి. గుళ్ళో దీపం ఆరిపోవడం అరిష్టంగా భావించే ఆ రోజుల్లో దాన్ని ఆపడానికి గ్రహణం టైంలో గుడి తలుపులు మూసేసేవాళ్ళు. గుడి తలుపులు మూసేస్తే పూజలు జరగవు, పూజలు జరగకపోతే నైవేద్యం ఉండదు. పూర్వం నైవేద్యం తీసుకున్న తర్వాతనే ఇంట్లో ఆహారం తినాలి అనే ఆచారం కొన్ని ప్రదేశాల్లో ఉండేది, కొన్ని గుళ్ళలో ఉండేది. సో నైవేద్యం తీసుకోకపోవడంతో ఆనాటి ప్రజలు గ్రహణం టైంలో ఫుడ్ తినేవాళ్ళు కాదు. ఆ ఆచారాన్ని అర్థం లేకుండా మనం ఇప్పటికీ పాటిస్తున్నాం. అసలు నమ్మకానికి మూఢనమ్మకానికి తేడా ఏంటి? ఒక విషయాన్ని ప్రాక్టికల్గా అర్థం చేసుకుంటే అది నమ్మకం. అసలు లాజికే లేకుండా గుడ్డిగా పాటిస్తే అది మూఢనమ్మకం. నైవేద్యం తీసుకోకుండా ఇంట్లో ఆహారం తినకూడదు అనేది నమ్మకం అయితే, చంద్రుడిని రాహువు తింటాడు, పాము తింటుంది అనేది మూఢనమ్మకం. మన పూర్వీకులు చేసిన ప్రతి పని వెనుక ఒక పరమార్థం ఉంటుంది. బట్ మనం ఏంట్రా అంటే రబ్బర్ టైర్ కింద నిమ్మకాయ పెట్టి తొక్కిచ్చి ఆచారం అంటున్నాం. సో గ్రహణం వెనుకున్న సైన్స్ ఇది, గ్రహణం వెనుకున్న శాస్త్రం ఇది.